హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే, ఫైర్ బేస్ గురించి చెప్పబోతున్నాననమాట. అండ్ ఈ వీడియో నుంచి నెక్స్ట్ వచ్చే అప్‌కమింగ్ సీరీస్ అంతా ఏందంటే, ఫైర్ బేస్‌ని మన ఫ్లటర్ యాప్‌లో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలో, సో, వాటి గురించి మొత్తం చెప్పబోతున్నాననమాట. విత్ ఒక రియల్ టైమ్ అప్లికేషన్ బిల్డ్ చేసుకుంటా, లైక్ ఫేస్‌బుక్ పోస్ట్ లెక్క, లైక్ ఇమేజెస్ అండ్ ఒక టెక్స్ట్ పోస్ట్ చేసి, అది మన ఒక వాల్ క్రియేట్ చేసి, లైక్ అన్ని పోస్ట్‌లు కాడ చూపించి, వాటిని ఎడిట్ చేసి, డిలీట్ చేసి, సో, అలాంటి అప్లికేషన్ ఒకటి క్రియేట్ చేయబోతున్నాననమాట. సో, వాటి గురించి నేను నెక్స్ట్ చెప్తా. ఈ వీడియోలో ఫైర్ బేస్ ఇంట్రో గురించి చెప్తాననమాట. సో, ఫైర్ బేస్ అనేది యాక్చువల్‌గా గూగుల్ ఓన్‌గా స్టార్ట్ చేసింది కాదు. ఆల్రెడీ ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే, ఆ కంపెనీని వీళ్ళు అక్వైర్ చేసుకున్నారు. 2013 అనుకుంటా. సో, 2013లో అక్వైర్ చేసుకున్న తర్వాత, వీళ్ళు దానికి చాలా ఫీచర్స్ యాడ్ చేసుకుంటా వచ్చారనమాట. ఇనీషియల్‌గా ఎప్పుడైతే ఇది అక్వైర్ చేసుకోముందు అది ఓన్లీ ఒక రియల్ టైమ్ డేటాబేస్ అండ్ ఓన్లీ అథెంటికేషనే ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఫైర్ బేస్‌లో చాలా ఫీచర్స్ ఉంటాయి. లైక్ మోర్ దెన్ 17 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో, గూగుల్ చాలా అప్‌గ్రేడ్ చేసుకుంటూ వస్తుందనమాట. ఫైర్ బేస్‌లో చాలా వస్తున్నాయి. అండ్ మనం ఫైర్ బేస్‌ని ఎందుకు యూజ్ చేయాలి? మన సెపరేట్ సర్వర్ మెయింటైన్ చేసుకోవచ్చు గాని ఒక ఐడియా రావచ్చు మీకు. ఎందుకు ఇట్లా యూజ్ చేసుకోవాలంటే, సో, ఫైర్ బేస్ మొత్తం మనకు ఆల్రెడీ మొత్తం సర్వర్ మొత్తాన్ని బిల్డ్ చేసి ఉందనమాట. లైక్ అథెంటికేషన్ గానీ, స్టోరేజ్ గానీ, రియల్ టైమ్ డేటాబేస్ గానీ, పుష్ నోటిఫికేషన్ గానీ, క్లౌడ్ ఫంక్షన్స్ కానీ, ఈ సర్వీస్ ఆల్రెడీ మనకి ఇన్‌బిల్ట్ వస్తున్నాయి. సో, మీరు ఎప్పుడైతే ఒక చిన్న టీమ్, లైక్ మీరు ఏదైనా ఒక అప్లికేషన్, లైక్ ఏదైనా ఒక స్టార్టింగ్ ఒక చిన్న అప్లికేషన్ చేద్దాం అనుకుంటే, మీరు ఒక ఓన్‌గా సర్వర్ బిల్డ్ చేసుకోవడం మీకు చాలా హార్డ్ అయితదనమాట. బిల్డ్ చేసుకొని, మేనేజ్ చేసుకొని, మళ్ళీ వాటికి వెబ్ సర్వీసెస్ రాసుకొని. సో, మీకు అదన్నీ లేకుండా ఆల్రెడీ మనకి మీకు కావాల్సిన అప్లికేషన్ డెవలప్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ మనకు ఫైర్ బేస్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి, సో, మనం ఈ సర్వీస్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఓన్‌గా బిల్డ్ చేసుకోవాలని. కానీ మీకు ఒకవేళ ఓన్‌గా చేసుకునే కేపబిలిటీ ఉంటే మీరు ఓన్‌గా చేసుకోవచ్చు. సో, నో వరీస్. దాంట్లో అయితే నో వరీస్. అండ్ ఫైర్ బేస్ ఏంటంటే క్రాస్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. సో, అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో సపోర్ట్ చేస్తారు. లైక్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్, యూనిటీ, సి ప్లస్ ప్లస్ వీటన్నిటిలో మనకి ప్రొవైడ్ చేస్తదనమాట. సో, మీరు జస్ట్ వాళ్ళిచ్చే ఎస్‌డికేలో జస్ట్ ఆ మెథడ్‌ని కాల్ చేసుకుంటే మీరు డైరెక్ట్‌గా ఎటువంటి ఏపీఐస్ లేకుండా డైరెక్ట్‌గా మీరు సర్వర్‌తో కమ్యూనికేట్ అయితా ఉండొచ్చనమాట. సో, అది ఈజీగుంటది. దే ప్రొవైడ్ సో మెనీ కాల్ బ్యాక్స్ గూడా ఉంటాయి. సో, ఈజీ ఉంటదనమాట. సో, ఫైర్ బేస్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏందంటే ఇయన్నీ అనమాట. సో, ఇయన్నీ సర్వీసెస్ అనమాట. బిల్డ్ యువర్ యాప్, ఇంప్రూవ్ క్వాలిటీ అండ్ గ్రో యువర్ బిజినెస్. బిల్డ్ యువర్ యాప్ అంటే మన యాప్ బిల్డ్ చేయడానికి యూజ్ చేసే ఇయనమాట. ఒక్కసారి యాప్ బిల్డ్ చేసిన తర్వాత ఆ యాప్ క్వాలిటీని ఇంక్రీజ్ చేయాలి కదా! సో, వాటికి క్రాష్ అనాలిటిక్స్, యాప్ డిస్ట్రిబ్యూషన్, పర్ఫార్మెన్స్ మానిటరింగ్ ఇయన్నీ దానికి యూజ్ అయితాయనమాట. సో, ఒక్కసారి మన యాప్ ప్రొడక్షన్‌లోకెళ్ళిన తర్వాత మన యాప్‌ని గ్రో చేయాలి గదా! సో, దానికోసం మనం ఇయన్నీ యూజ్ చేస్తాం. లైక్ పుష్ నోటిఫికేషన్, ప్రిడిక్షన్స్ అంటే ఎంతమంది యూజ్ చేస్తున్నారు, ఏందని. అనాలిటిక్స్ అంటే మన యాప్‌లో ఎంత టైమ్ స్పెండ్ చేస్తున్నారు యూజరు, ఎక్కడ ఏ ఏ స్క్రీన్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారు, వాటన్నిటి ఇస్తారనమాట. సో, ఇన్ యాప్ మెసేజింగ్, రిమోట్ కాన్ఫిగరేషన్ అంటే ఏదైనా ఏదైనా కలర్ చేంజ్ చేయాలన్నా గానీ, ఏదైనా చిన్న టెక్స్ట్ చేంజ్ చేయాలన్నా మనం ఈ రిమోట్ కాన్ఫిగరేషన్ యూజ్ చేసుకొని డైరెక్ట్‌గా ప్రతిసారి ఇప్పుడు సపోజ్ ఏమైనా టెక్స్ట్ చేంజ్ చేయాలంటే మన యాప్ అప్డేట్ చేయాలి. అలా లేకుండా డైరెక్ట్‌గా రిమోట్ కాన్ఫిగరేషన్ యూజ్ చేసుకొని మన యాప్‌లో కలర్ గానీ, టెక్స్ట్ గానీ డైరెక్ట్‌గా మన సర్వర్ నుంచే ఆపరేట్ చేసుకోవచ్చనమాట. డైనమిక్ లింక్స్ తెలిసింది. యాప్ ఇండెక్సింగ్ అంటే సపోజ్ మన ఎప్పుడైనా మీరు ఏదైనా అప్లికేషన్‌ని సెర్చ్ చేస్తుంటే గూగుల్‌లో ఫస్ట్‌లో మనకొక పేజ్ వస్తదనమాట. సో, ఆ పేజ్ మీద క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్‌గా యాప్ రీడైరెక్ట్ అయితది. దాన్ని యాప్ ఇండెక్సింగ్ అంటారు. డైనమిక్ లింక్స్ ఓకే. క్లౌడ్ మెసేజింగ్ చెప్పా గదా! సో, వీటన్నిటిని మనం తక్కువ వాడతాం అనమాట డెవలప్‌మెంట్‌లో. మనం డెవలప్‌మెంట్‌లో యూజ్ చేసేది మెయిన్‌గా ఏందంటే ఈ థింగ్స్ అనమాట. సో, బిల్డ్ యువర్ యాప్స్ అనేది. అందుకే వీటి గురించి వీటి గురించి బాగా చెప్తా. సో, మనకి ఏదైనా అప్లికేషన్ క్రియేట్ చేస్తుంటే మనకి ఫస్ట్ కావాల్సిన థింగ్ ఏందంటే అథెంటికేషన్ అనమాట. అథెంటికేషన్ నథింగ్ బట్ యూజర్‌కి ఒక అకౌంట్ క్రియేట్ చేయాలి. యూజర్‌కి ఒక అకౌంట్ క్రియేట్ చేపియాలి. అండ్ ఒక్కసారి క్రియేట్ చేసిన తర్వాత యాప్‌లోకి తీసుకెళ్ళాలి. తర్వాత మళ్ళీ యూజర్ తర్వాత ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ యూజర్ దగ్గర లాగిన్ చూపించి లాగిన్ అవ్వాలి చేయాలి. ఎందుకు చేయాలి లాగిన్ యూజర్ అంటే, సపోజ్ మన యూజర్ కొన్ని పోస్ట్‌లు గాని, కొంత డేటా గాని సేవ్ చేసుకుంటాడనమాట మన అప్లికేషన్‌లో. సో, అప్లికేషన్ తర్వాత అన్‌ఇన్‌స్టాల్ చేసేస్తాడు. తర్వాత మళ్ళీ వస్తాడు. సరే మళ్ళీ ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఆ సేమ్ డేటాని మొత్తాన్ని మనం ఫెచ్ చేసి మళ్ళీ యూజర్‌కి చూపించాలనమాట. సో, మీరు ఈ డేటా ఉన్నారు. ఈ డేటా. ఆహ్, దానికోసమని మనం అథెంటికేషన్ ఖచ్చితంగా ఉండాలి. అథెంటికేషన్ ఏందంటే యూజర్‌ని యూనిక్‌గా ఐడెంటిఫై చేస్తది. ఓకే. ఇదే యూజర్ అని.
అండ్ అథెంటికేషన్ ఇక్కడ కింద కనిపించేయి ఏందంటే సపోర్టెడ్ అనమాట. ఇక్కడ కింద కనిపిస్తున్నాయి గదా! వీటన్నిటిలో సపోర్ట్ చేస్తది. లైక్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, ఆండ్రాయిడ్, వెబ్, సి ప్లస్ ప్లస్, యూనిటీ. సో, అట్లా ఇది కనిపించేయని అంటే అదే అనమాట. సో, ఇదేందంటే ఇది వెబ్‌కి సపోర్ట్ చేయదు. ఇక్కడ ఇది సపోర్ట్ చేస్తది. మరి ఈ సింబల్స్‌ని పట్టుకొని మీరు చేసుకోవచ్చనమాట. అథెంటికేషన్ ఇది. మనకిక్కడ ఇక్కడ గూగుల్ ఫైర్‌బేస్‌కొచ్చేకల్లా సో మెనీ అథెంటికేషన్స్ ఉన్నాయన్నమాట. చాలా రకాల అథెంటికేషన్స్ ప్రొవైడ్ చేస్తుంది మనకి. సో, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా ఏమేమి అథెంటికేషన్స్ ప్రొవైడ్ చేస్తుందో. సో, అథెంటికేషన్ సెక్షన్‌కొస్తా. సో, వీటి గురించి నేను తర్వాత చెప్తా. జస్ట్ బ్రీఫ్‌గా చెప్తున్నా. సో, ఈ టైప్స్ ఆఫ్ అథెంటికేషన్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. లైక్ గూగుల్ అథెంటికేషన్, ప్లే గేమ్స్ అథెంటికేషన్, ఫేస్‌బుక్, ట్విట్టర్, గిట్‌హబ్, యాపిల్, మైక్రోసాఫ్ట్ ఎనానిమస్, ఫోన్ నంబర్ లైక్ ఓటీపీ వెరిఫికేషన్. సో, ఇయన్నీ అథెంటికేషన్ డెవలప్ చేస్తుందనమాట. సో, వీటన్నిటిని మనం ఓన్‌గా డెవలప్ చేయాలంటే సో, కొంచెం ట్రిక్కీ ఉంటది. కష్టమే. కానీ చెయ్యొచ్చు ఓన్‌గా గూడా వితౌట్ యూజింగ్ ఫైర్‌బేస్. కానీ ఆల్రెడీ డోంట్ ఇన్వెంట్ వీల్ అని ఒక రూల్ ఉంటదనమాట సాఫ్ట్‌వేర్‌లో. ఆల్రెడీ ఉన్నదాన్ని మళ్ళీ మీరు కనిపెట్టొద్దని. సో, అందుకని మనం ఆల్రెడీ ఉన్న వాటిని యూజ్ చేసుకోవడం చాలా బెస్ట్. సో, చాలా స్టార్టప్స్ కూడా ఈ అథెంటికేషన్ సర్వీస్‌ని యూజ్ చేస్తున్నాయనమాట. సో, నేను వీటన్నిటి గురించి అప్‌కమింగ్ వీడియోస్‌లో చెప్తా. ఇది అథెంటికేషన్ గురించనమాట. సో, నెక్స్ట్ మనం యూజ్ చేసే థింగ్ ఏందంటే క్లౌడ్ ఫైర్ డేటాబేస్ అనమాట. క్లౌడ్ ఫైర్ స్టోర్ అంటే రియల్ టైమ్ డేటాబేస్. ఇదేందంటే డేటాబేస్ అనమాట. లైక్ యూజర్ సపోజ్ ఒక ఫామ్‌లో డేటా ఎంటర్ చేస్తాడు. ఆ డేటా మొత్తాన్ని మనం స్టోర్ చేసుకోవాలి. సో, ఆ స్టోర్ చేసుకోవడానికి లైక్ ఎస్‌క్యూఎల్ డేటాబేస్ ఉంటది గదా! సో, అలాగా ఇది గూడా ఒక డేటాబేస్ అనమాట. ఈ క్లౌడ్ స్టోర్ అనేది రియల్ టైమ్ డేటాబేస్ అనేది. ఈ క్లౌడ్ స్టోర్, రియల్ టైమ్ డేటాబేస్‌కి డిఫరెన్స్ ఏందంటే రియల్ టైమ్ డేటాబేస్ అనేది లైక్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ యూజ్ చేస్తుండే అనమాట. అదిప్పుడు దీని ప్లేస్‌లో మనకి క్లౌడ్ స్టోర్ అని క్లౌడ్ ఫైర్ స్టోర్ అని లైక్ గూగుల్ కొత్తది తీసుకొనొచ్చిందనమాట. సో, దీనికన్నా ఇది యూజ్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రాజెక్ట్ మీరు దీంట్లో ఉంటే నో, నో చేంజ్ చేయమాకండి. దీని నుంచి దీనికి మళ్ళీ మైగ్రేట్ అవ్వడం చాలా కష్టం. రియల్ టైమ్ నుంచి క్లౌడ్ ఫైర్ స్టోర్‌కి. సో, మీరెప్పుడైతే ప్రాజెక్ట్ చేస్తారో మీ క్లౌడ్ స్టోర్‌లో స్టార్ట్ చేయండి. ఈ క్లౌడ్ స్టోర్ చాలా బ్యూటిఫుల్ ఉంటదనమాట. సో, ఇక్కడ మొత్తం మీకు ఒకవేళ మాంగోడీబీ ఐడియా ఉంటే మీకు ఇదంతా కలెక్షన్ డాక్యుమెంట్స్ రూపంలో డేటా స్టోర్ అయితా ఉంటదనమాట. సో, ఇలా అనమాట. ఇది కలెక్షన్, ఇది డేటా. సో, వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో, మీరైతే ఖచ్చితంగా క్లౌడ్ స్టోరే యూజ్ చేయండి. రియల్ టైమ్ డేటా యూజ్ చేయమాకండి. రియల్ టైమ్ డేటాబేస్ యూజ్ చేయమాకండి. ఇది డేటాబేస్ అనమాట. సో, ఇది మనకి క్వైరీ సపోర్ట్ చేస్తది. అండ్ ఇట్ ఈస్ రియల్ టైమ్ అనమాట. లైక్ మనం డైరెక్ట్‌గా మనం ప్రతిసారి యాప్‌ని అప్డేట్ చేయక్కర్లే. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏదైనా సర్వర్‌లో డేటా చేంజ్ అయిందంటే, సపోజ్ హాయ్ బదులు గుడ్ మార్నింగ్ అని నేను ఇక్కడ పెట్టా అంటే, యాప్‌లో డైరెక్ట్‌గా రిఫ్లెక్ట్ అయిపోతదనమాట. యూజర్ ఈవెన్ అప్డేట్ కూడా చేయక్కర్లేదు. డైరెక్ట్‌గా కనిపించే టెక్స్ట్ అప్డేట్ అయిపోతదనమాట. సో, అది రియల్ టైమ్ డేటాబేస్ అంటే. అదే మనం మామూలుగా మన ఓన్ సర్వర్ లైక్ మైఎస్‌క్యూఎల్ ఉంటే ప్రతిసారి మనం అప్డేట్ గాని, చేస్తా ఉండాలి. అప్పుడు అప్డేట్ చేసినప్పుడే మనకి కొత్త చేంజ్ రిఫ్లెక్ట్ అయితదనమాట. సో, అదే మనకి రియల్ టైమ్ క్లౌడ్ స్టోర్‌కొచ్చేకల్లా వీటన్నీ రియల్ టైమ్ డేటాబేస్‌లు కాబట్టి మనం అప్డేట్ ఏం చేయక్కర్లేదు. ఆటోమేటిక్‌గా మన కంటెంట్ అంతా చేంజ్ అయిపోతదనమాట. మిషన్ లెర్నింగ్ కిట్ అయన్నీ చేసుకోవచ్చు. ఇంకోటేందంటే క్లౌడ్ స్టోరేజ్ అనమాట. క్లౌడ్ స్టోరేజ్ గూడా ఇంపార్టెంట్ అనమాట. క్లౌడ్ స్టోరేజ్ ఈస్ నథింగ్ బట్ ఒక మీడియా ఫైల్స్‌ని మీ దగ్గర ఉండే వాటన్నిటిని ఇమేజెస్ గానీ, పీడీఎఫ్ ఫైల్స్ గానీ, ఏదైనా ఇమేజ్‌ని మీరు లైక్ అమెజాన్ బకెట్ తెలుసు గదా! లైక్ ఎస్3 స్టోరేజ్ బకెట్. సో, అలా మనకి లైక్ ఇమేజెస్ వాటన్నిటిని పెట్టుకోవడానికి మనం స్టోరేజ్ యూజ్ చేసుకుంటాం అనమాట. ఈ స్టోరేజ్‌లో గూడా మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి. మనం ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ నేను చూసే అప్లికేషన్ ఇక్కడ స్టేటస్ అని పెట్టి స్టేటస్‌లో అన్ని ఇమేజెస్ స్టోర్ పెట్టుకున్నా అనమాట. సో, ఇలా మీరు ఇమేజెస్ గానీ, ఏదైనా డాక్యుమెంట్స్ గానీ వాటన్నిటిని మనం ఇక్కడ ఈ క్లౌడ్ స్టోరేజ్‌ని యూజ్ చేసుకొని మేనేజ్ చేసుకోవచ్చనమాట. లైక్ ఇది ఒక ఇదొక రిపాజిటరీ ఒక స్టోరేజ్ అంటే ఎట్లా చెప్పాలి దీనికి? లైక్ మనం ఏదైనా ఇమేజెస్‌ని అప్‌లోడ్ గాని నాట్ ఓన్లీ ఇమేజెస్ ఏదైనా ఫైల్స్‌ని గాని ఇక్కడ పెట్టుకోవచ్చు. మళ్ళీ మనం ఎప్పుడైతే ఇమేజ్‌ని పెట్టుకున్నామో మనకొక డౌన్‌లోడ్ యూఆర్ఎల్ ఇస్తారనమాట. సో, డైరెక్ట్‌గా ఈ యూఆర్ఎల్‌ని యూజ్ చేసుకొని మన అప్లికేషన్‌లో మనం చూపించుకోవచ్చు. మీరు కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. చాలా ఫీచర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. దీని స్టోరేజ్ మీద. ఇది క్లౌడ్ స్టోరేజ్ అనమాట. హోస్టింగ్ అంటే సపోజ్ మీరేదైనా అప్లికేషన్ తయారు చేశారనుకోండి. సపోజ్ యాంగులర్ జేఎస్‌లో గానీ దేంట్లో అయినా.
ఒక అప్లికేషన్ తయారు చేశారు. సో, దాన్ని మీరు డిప్లాయ్ చేయాలి. మనం డైరెక్ట్‌గా ఈ హోస్టింగ్ యూజ్ చేసుకొని డైరెక్ట్‌గా డిప్లాయ్ చేసుకుంటే మనకు ఒక యూఆర్ఎల్ వస్తదనమాట. లైక్ ఫైర్ బేస్డ్ సపోజ్ నేను సాయి గోపి టెక్ తెలుగు అని ఒక వెబ్‌సైట్ తయారు చేశా యాంగ్లర్‌లో. సో, డైరెక్ట్‌గా నేను ఆ దాన్ని నేను ఇక్కడ హోస్ట్ చేసుకోవచ్చు. ఆ ఫైల్స్ అన్నిటిని ఇక్కడ డైరెక్ట్‌గా హోస్ట్ చేసేసుకొని, సో, ఎప్పుడైతే నాకొకప్పుడు ఒక యూఆర్ఎల్ ఇస్తదనమాట అది. saigopitech.firebase.com అని. సో, ఆ యూఆర్ఎల్‌ని మీకు షేర్ చేస్తే డైరెక్ట్‌గా మీరు దాన్ని ఒక వెబ్ లాగా చూసేయొచ్చనమాట. అది హోస్టింగ్. అథెంటికేషన్. సో, దీస్ ఆర్ మనం ఇదని ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఫైర్ బేస్‌ని చాలా కంపెనీస్ కూడా యూజ్ చేస్తున్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ యూజ్ 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 కేసెస్‌లో చూస్తే అలీబాబా, ది న్యూయార్క్ టైమ్స్, ది ఎకనామిస్ట్, ది టు డూ లిస్ట్ వీటన్నిటిని ఇయన్నీ ఫైర్ బేస్‌ని యూజ్ చేస్తున్నాయనమాట. సర్వీసెస్‌ని. చాలా బావుంటాయి సర్వీసెస్. అండ్ ఓకే. ప్రైజింగ్ ప్రొడక్ట్స్ ఆల్రెడీ ప్రొడక్ట్స్ గురించి చెప్పేసా కదా! ఇయన్నీ ప్రొడక్ట్ గురించి ఇన్ డెప్త్ అనమాట. ఇక్కడ మీరు ఇన్ డెప్త్ చదువుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ చెప్తా. బిల్డ్ బెటర్ యాప్స్, ఇంప్రూవ్ క్వాలిటీ, గ్రో యువర్ బిజినెస్. ఈ 3 సెగ్మెంట్స్‌లో వాళ్ళు డిఫరెంట్ యాడ్ చేసుకుంటూ వస్తున్నారనమాట. నెక్స్ట్ పబ్లిషింగ్ యాప్ గాని కూడా ఒకటి కొత్త ఫీచర్ యాడ్ చేశారు. డిస్ట్రిబ్యూషన్ యాప్ అని. సో, దాని గురించి కూడా నేను చెప్తా అప్‌కమింగ్ వీడియోస్‌లో. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు. ఇన్ని సర్వీసెస్ ఇస్తున్నారు. ఇది ఫ్రీయా? పెయిడా? అని. సో, ఇది సమ్ ఎక్స్‌టెన్షన్ మట్టుకు ఫ్రీ ఉంటదండి. తర్వాత మనం పే చేయాలి. ఇక్కడ మనకి 2 ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి స్పార్క్ ప్లాన్, ఒకటి బ్లేజ్ ప్లాన్ అని. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ అథెంటికేషన్‌లో 10,000 ఎస్ఎంఎస్ లైక్ 10,000 ఓటీపీలు ఫ్రీ పంపిస్తారు. తర్వాత వెరిఫికేషన్ ఇదేంటంటే మన మ్యాక్స్ ఒక లిమిట్ దాకా లైక్ ఒక 10,000 కస్టమర్స్ మన అప్లికేషన్ గ్రో అయ్యే స్టేజ్‌కొచ్చిన తర్వాత మనం పే చేయాల్సొస్తదనమాట. అప్పుడు దాకా మనం ఈ ఫ్రీ సర్వీస్‌ని యూజ్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ అన్నీ. వీళ్ళు ఫైర్ స్టోర్ చూస్తుంటే 1 జీబీ టోటల్ ఇస్తున్నారు నెట్ స్టోర్ చేసుకోవడానికి. డాక్యుమెంట్ రైట్స్ ఏమో ఇంత ఇస్తున్నారు ఫ్రీగా. అండ్ క్లౌడ్ మెసేజింగ్. మనకి ఇంకా వన్ మోర్ థింగ్ ఏందంటే, మనం పుష్ నోటిఫికేషన్స్ గూడా మనం డైరెక్ట్‌గా ఫైర్ బేస్‌ని యూజ్ చేసుకొని వితౌట్ ఎనీ సెటప్ వన్ సింగిల్ ట్యాప్ అయ్యే ఎనీ సెటప్స్ థర్డ్ పార్టీ సెటప్ లేకుండా డైరెక్ట్‌గా మన దగ్గర నుంచే పంపించుకోవచ్చనమాట. అది క్రాష్ అనాలిటిక్స్ కూడా సపోర్ట్ చేస్తది. సపోజ్ అప్లికేషన్‌లో ఏదైనా క్రాష్ వచ్చిందనుకోండి మీకు. లైక్ యూజర్ నాట్ ఫౌండ్ సపోజ్ ఏదైనా రన్ టైమ్ ఎక్సెప్షన్ వస్తే సో, ఆ ఎక్సెప్షన్స్ అన్ని మీరు ఈ క్రాష్ అనాలిటిక్స్‌ని యూజ్ చేసుకొని క్యాష్ చేసుకోవచ్చనమాట. అండ్ హోస్టింగ్‌లో 1 జీబీ ఫ్రీ ఇస్తున్నారు. 10 జీబీ పర్ మంత్ ఫ్రీ అంట. రియల్ టైమ్ డేటాబేస్ 1 జీబీ ఇస్తున్నారు. స్టోరేజ్ వచ్చేకల్లా మన ఫైల్ స్టోర్ చేసుకోవడానికి 5 జీబీ ఇస్తున్నారనమాట. సో, తర్వాత ఒక్కసారి మీరు 5 జీబీ అయిపోయిన తర్వాత మీరు పర్ జీబీకి $0.026 పే చేయాలి. ఓకే. ఇట్ ఈస్ రీజనబుల్ అనమాట. సో, మీరు ఫస్ట్ ఆ స్టేజ్‌కెళ్ళాక తర్వాత మీరు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇనీషియల్‌గా అయితే మీరు ఈ సర్వీసెస్ అన్నిటిని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చనమాట. తర్వాత అంత గాదు నేను యూజ్ చేస్తా అంతకన్నా ఎక్కువ అంటే మీరిక్కడ కాలిక్యులేట్ చేసుకోవచ్చనమాట. మీరు ఎంత 100+ జీబీ వాడితే ఎన్ని డాలర్లు పే చేయాలి. సో, జీబీ గూడా సపోజ్ నేను 106 సపోజ్ 35 జీబీకి ఈళ్ళు చార్జ్ చేసేది ఎంత మనకి? $6 అనమాట. సో, అంతవరకు ఫ్రీ అనమాట. సో, చాలా రీజనబుల్. $35కి వీళ్ళు చార్జ్ చేసేసి $6 అనమాట. సో, ఇలా మీరు కాలిక్యులేట్ చేసుకోవచ్చు కస్టమ్‌గా మీకేదైనా కావాలంటే. సో, ఫస్ట్ అయితే మీరైతే ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయండి. సో, మీరు అప్‌గ్రేడేషన్ గురించి అయితే వరీ కాకుండా వన్స్ మీరు డెవలప్ అయిన తర్వాత మీకు అప్పుడు ఏదో ఒక రెవెన్యూ వస్తది. సో, మీరు ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది ఫైర్ బేస్ గురించి. నేనేదైనా మిస్ అయితే అప్‌కమింగ్ వీడియోస్‌లో చెప్తా. ఈ సీరీస్ మొత్తం చూడండి. మీరు ఒక రియల్ టైమ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ని విత్ ఫ్లటర్‌తో బిల్డ్ చేయడం ఎలానో మీరు నేర్చుకోగలుగుతారు. థాంక్ యూ. హ్యాపీ కోడింగ్.